శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న, నరుని జీవాత్మ వెనుకకు మరలి జంతుస్థితికి పోవడం జరుగుతుందా? అలాగ జరిగినప్పుడు ఆ జంతుస్థితిలో ఉన్న జీవునిలోని దివ్యత్వము విషయము ఏమిటి? అందుకు మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు. అవును, నరుని జీవాత్మ వెనుకకు మరలి జంతు జన్మను పొందుట జరుగవచ్చును. ఆ నరుని ఆత్మ ఆ విధంగా కోరినప్పుడు అట్లు జరగవచ్చును. జంతుదేహముతో జన్మించటానికి మానవుని మనస్సుకు ఇష్టం ఉండదు. కానీ మానవుని భవిష్యత్తు అతని ఇష్టాయిష్టములపై ఆధారపడి ఉండదు. అతడు ఏమి ఆచరించాడో దానిపైన ఆధారపడి ఉంటుంది. అందువల్ల మన భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంటుంది? మనము ఏమి ఆచరించామో దాని మీద ఆధారపడి ఉంటుందండి. భౌతిక కక్షయందు కూడా ఆచరించవలసిన విధానంలో ఆచరిస్తే తప్ప నీవు కోరిన దానిని నీవు పొందలేవు. అంటే ఉదాహరణకు తర్వాత జన్మ ఫలానాలాగా రావాలి అని మనం అనుకున్నాము, దానికి తగ్గట్లుగా మనం ఆచరించాలండి. ఒకానొక మానవుడు ఆచరించే పనులు అతనికి ఒక జంతు విశేషముతో సంగము కలుగునట్లు చేసి ఆ సంగము వివేకహీనమైనదిగా ఉన్నచో అప్పుడు ఆ మానవుని ఆత్మ ఆ విధమైన జంతువు వైపునకు ఆకర్షింపబడి ఆ జంతు రూపముతో జన్మించుట జరుగును. అయితే ఇటువంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి, కానీ అసలు లేకపోలేదు. మహాభాగవతంలోని 6వ స్కందమునందు వర్ణింపబడిన భరతుడు అనే పేరు గల ఆ సన్యాసి తన ఆశ్రమమున చిరకాలము తపోదీక్షతో ఉండి ఆ తపస్సు ద్వారా తన కోశములన్నింటినీ పవిత్రీకరణము చేసుకుంటూ ఉండెను. ఒకనాడు చాలా సున్నితమైన అందమైన లేడిపిల్ల ఆయన ఆశ్రమంలోకి వచ్చింది. ఆ జంతువు పైన ఆయనకు కలిగిన అత్యంతమైన ప్రేమ అనూహ్యమైన విడదీయలేని అనుబంధంగా మారింది. కొంతకాలానికి ఆ లేడీ ఎటో కనిపించకుండా వెళ్ళిపోయింది. ఆయన ఆ జంతువు కోసం వెతికి చివరకు దాని వియోగ దుఃఖముతో శరీరము విడిచిపెట్టెను. దీని ఫలితంగా అతడు జింకగా జన్మించెను. ఏ విధమైన సంగమైనను మనస్సును ఇంద్రియములను ప్రభావితము చేసి క్రమముగా లోతుగా వ్యాపించును. ఇది జడభరతుని కదండి. భాగవతంలో చెప్పారు కదండి జడభరతుని కథ, దాన్ని ఉదాహరణగా ఇస్తున్నారు మాస్టర్. అందువల్ల సంగము ఇది ఉండకూడదు. పరిశుద్ధ స్థితిలోనున్న మనస్సు ఇంద్రియము కూడా ఆత్మలో భాగములే. అధికమైన సంగము వలన ఆత్మ పదార్థము స్థూలమైన మనస్సు ఇంద్రియములతో కల్తీ చెందును. కరుణతో కూడిన సంగమే ఇంతటి అధోగతికి దారితీస్తే జంతువులతో పశు ప్రవృత్తితో కూడిన సంబంధము ఇంకా ఎంతటి పతనాన్ని కలిగిస్తుందో. నిజానికి జడభరతుని కథలో ఆయన చూపించింది కరుణ, ఆ లేడి పిల్ల మీద జాలి చూపించాడు. కానీ సంఘం ఏర్పరచుకున్నాడు. జాలి చూపించాల్సిందే, మంచిదే, అది తప్పు కాదు. కానీ దాంతో అటాచ్మెంట్ ఏర్పరచుకొని అది లేకపోతే ఉండలేని పరిస్థితి తెచ్చుకున్నాడు. అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు మాస్టారు, కరుణతో కూడిన సంగమే ఇంతటి అధోగతికి దారితీస్తే జంతువులతో పశు ప్రవృత్తితో కూడిన సంబంధము ఇంకా ఎంతటి పతనాన్ని కలిగిస్తుందో. అయితే కరుణ సంఘానికి దారితీస్తుందని అర్థము కాదు. అంటే జాలి చూపించటం వల్ల అది ఇదిగో సంఘముకు దారితీస్తుంది అనేది అర్థం కాదండి. జాలి చూపించాలి, కానీ సంఘము ఉండకూడదు. సంఘము లేని కరుణను పెంపొందింపచేసుకొనుట సాధన చేయాలి. ఆధునికులైన దివ్యజ్ఞాన సభ్యులు చాలామంది మానవుడు తిరిగి జంతు జన్మను పొందటాన్ని అంగీకరించరు.
కానీ వేద పురాణాది శాస్త్రములు మాత్రము అది సాధ్యమని తెలుపుతాయి. ఇంగిత జ్ఞానము కూడా శాస్త్రములకు అనుగుణంగానే వర్తిస్తుంది. అంటే కామన్ సెన్స్ కూడా ఇదిగో ఈ వేద పురాణాది శాస్త్రములు చెప్పిన వాటిల్నే అంగీకరిస్తోంది అంటున్నారు. అయితే ఇటువంటి జీవికి ఒక అసాధారణమైన లక్షణం వర్తిస్తుంది. జంతు శరీరాన్ని ఆశ్రయించి ఉన్న మానవ ప్రజ్ఞను మాత్రం అది కోల్పోదు. ప్రజ్ఞ ఒక స్థాయిలో వికాసమునందిన తర్వాత ఆ స్థాయి నుండి వెనుకకు మరలుట సాధ్యము కాదు. ఒక స్థాయికి వచ్చింది, మానవ స్థాయికి వచ్చింది ప్రజ్ఞ, వెనకకు మరలటం సాధ్యము కాదు. మనస్సుకు ఇంద్రియములకు మరపు కలుగుట సాధ్యము కానీ ఆత్మ యొక్క వికాసమునకు మాత్రము కాదు. తెలిసిన వానిని వ్యక్తపరచలేని పరిమితత్వముతో కూడిన స్థితిలో మానవ ఆత్మ జంతుదేహంలో బంధింపబడి ఉంటుంది. అంటే ప్రజ్ఞ మానవ స్థాయిలో ఉందండి. తెలిసిన వానిని వ్యక్తపరచలేని పరిమితత్వం అంటే జంతువులకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదండి, అవి మాట్లాడలేవు, అనుకున్నటువంటి భావాన్ని విడమర్చి చెప్పలేవు కదండి. అందువల్ల ఏమంటున్నారు, తెలిసిన వానిని వ్యక్తపరచలేని పరిమితత్వంతో కూడిన స్థితిలో మానవ ఆత్మ జంతుదేహంలో బంధింపబడి ఉంటుంది. మాట్లాడుట, వినుట, నేర్చుట మొదలైన శక్తులు కలిగి ఉండి కూడా మానవ స్థితిలో నుండి వ్యక్తపరచగల అవకాశము లేక, అంటే ఇవన్నీ వ్యక్తపరిచే అవకాశం ఎప్పుడు ఉంటుంది, మానవ స్థితిలో ఉన్నప్పుడు ఉంటుంది. కానీ ప్రజ్ఞేమో ఈ మానవుడి స్టేజ్లో ఉంది, కానీ జంతు దేహంలో ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుందండి, వ్యక్తపరచగల అవకాశము లేక చాలా ఒత్తిడికి లోనవుతుంది. ఈ విధమైన పరిమితత్వం అనే స్థితి వలన బాధకు లోనవుతూ పూర్వపు పశు ప్రవృత్తుల యొక్క కర్మఫలాన్ని అనుభవిస్తూ దాని నుండి క్షాళనమునందుతుంది. ఈ విధంగా పవిత్రీకరణమునంది శక్తివంతమైన కుదుపుతో మరలా నరజన్మను పొందుతుంది. జంతువులపైన అనూహ్యమైన అసాధారణమైన క్రూరత్వముతో కూడిన చర్యలకు పాల్పడిన నరులు తరచుగా ఇటువంటి శాపమునకు గురియగుదురు. ఆహారము నిమిత్తముగాక వినోదము కొరకు జంతువులను సంహరించువారు తాత్కాలికముగా జంతువులై జన్మించెదరు. జంతువులను చంపుటకు ముందు చిత్రహింసకు గురిచేసి దానిని ఆ విధంగా చూచుటకు ఇష్టపడువారు జంతు శరీరంతో జన్మిస్తారు. కొందరు వికృతమైన పశుకామమునకు లోనైన వారు జంతువులతో లైంగిక చర్యకు పూనుకొంటారు. ఇటువంటి వారు తప్పక జంతు జన్మను పొందుతారు. ఈ విధంగా నరుడు జంతు శరీరం ధరించటము సాధ్యమే కానీ అది కేవలము తాత్కాలికమైన స్థితి మరియు బాధాకరమైన అనుభవాన్ని కలిగించుటకు విధించబడిన శిక్ష. అయితే అదృష్టవశమున ప్రకృతి దీనిని తాత్కాలిక స్థితిగానే ఉంచినది కానీ పరిణామ క్రమములోని అంతర్భాగంగా నిలుపలేదు. ఇది తాత్కాలికం, ఇది టెంపరరీ అంటున్నారు. ఆ స్థితిలోని మానవుని యొక్క అంతర్లీనమైన దివ్యమైన వెలుగును గూర్చి మీరు ప్రశ్నించారు. ఆత్మ యొక్క ప్రకాశము అనేది నరులకు జంతువులకు సమానమే. ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. నరులకు జంతువులకు సమానమేట. ఏమిటది? ఆత్మ యొక్క ప్రకాశము అంటున్నారు. ప్రతి పరమాణువునందును, ప్రతి జీవకణమునందును, ప్రతి ఆత్మయందు, ప్రతి సౌర కుటుంబమునందు, ప్రతి బ్రహ్మాండమునందు కూడా అది ఉన్నది. ఏమున్నదండి? ఆత్మ యొక్క ప్రకాశం అన్నింటా ఉన్నది. ఏది? సౌర కుటుంబంలో ఉంది, బ్రహ్మాండమందు ఉంది. అది దేని చేతను నియమింపబడదు. దానికి స్థితులు, స్థాయిలు మొదలైనవి ఉండవు. అది అన్నింటి యందు ఎల్లప్పుడూ ఉండును. సృష్టిలోని ప్రతి భాగమునందు అంతఃసాక్షిగా ఉండును. అందువలన జంతువు జన్మనందిన మానవుని యందు కూడా ఆ దివ్యమైన వెలుగు రవ్వ ఉండటము సహజమే. ప్రతి మానవుని యందు గల నడిపించు శక్తిగా ఉండు ఆ దివ్య ప్రకాశమును మానవుని ఆత్మ అనుసరించాలి. ప్రతి మానవునిలోని
ఈ ప్రకాశమే అసలైన గురువు. అసలైన గురువు ఎవరండి? ఆత్మ ప్రకాశం అన్నారు కదా. ప్రతి మానవునిలోని ఇదిగో ఈ ప్రకాశమేనయ్యా అసలైన గురువు అంటున్నారు. తన ద్వారా ప్రకాశించు ఈ దివ్య ప్రకాశముచే ఆకర్షితుడై మానవుడు ఆ మార్గమును అనుసరిస్తాడు. అందువలన మానవ శరీరమునందున్నను కుక్క శరీరమునందున్నను ఆ దివ్య ప్రకాశమునకు ఏ విధమైన భంగపాటు కలుగదు అంటూ మాస్టారు మనకు సమాధానాన్ని అందించారండి. స్వస్తి వాసుదేవా.